అందరికీ నమస్కారం. తెలుగు డిజి 9కు స్వాగతం. ఈరోజు మనం భారతీయ న్యాయ సంహిత 2023లోని సెక్షన్ 4 నేరాలు మరియు వాటికి గల శిక్షలు గురించి తెలుసుకుందాం. మనలో చాలామందికి ఒక సందేహం ఉంటుంది. ఎవరైనా నేరం చేస్తే చట్టం వారిని ఎలా శిక్షిస్తుంది? ఈ సెక్షన్ మనకు ఆ ప్రశ్నకు సమాధానం ఇస్తుంది. బిఎన్ఎస్ సెక్షన్ 4 వివరణ. ఈ చట్టం ప్రకారం నేరం చేసిన వారిని తీవ్రంగా శిక్షిస్తారు. నేరం ఎంత తీవ్రతతో ఉందో దానిని బట్టి శిక్షలు మారుతాయి. శిక్షల రకాలు ఇలా ఉన్నాయి. ఏ. మరణదండన, డెత్ పెనాలిటీ. చాలా పెద్ద నేరాలు చేసినప్పుడు, ఉదాహరణకు భయంకరమైన హత్యలు, దేశద్రోహం, నేరస్తుడికి మరణశిక్ష పడవచ్చు. బి. యావజ్జీవ కారాగార శిక్ష, లైఫ్ ఇంప్రిజన్మెంట్. ఒకసారి జైలుకెళితే జీవితాంతం జైలులోనే ఉండే శిక్ష. అంటే ఆ వ్యక్తి మిగతా జీవితమంతా బయటకు రావడం కష్టం. సి. 2 రకాల కారాగార శిక్షలు. 1. కఠినమైన శిక్ష, రిగరస్ ఇంప్రిజన్మెంట్. కఠినమైన పని చేయించబడుతుంది, ఉదాహరణకు కష్టపడి శ్రమ చేసే పనులు. 2. సాధారణ శిక్ష, సింపుల్ ఇంప్రిజన్మెంట్. జైలులోనే ఉంటాడు, కానీ కష్టమైన పనులు చేయాల్సిన అవసరం ఉండదు. డి. ఆస్తి స్వాధీనం, కాన్ఫిస్కేషన్ ఆఫ్ ప్రాపర్టీ. కొన్ని నేరాలు చేస్తే ఆ వ్యక్తి యొక్క ఆస్తిని ప్రభుత్వం జప్తు చేసుకోగలదు. ఈ. జరిమానా, ఫైన్. చాలా నేరాలకు డబ్బు జరిమానా విధించబడుతుంది. కొన్నిసార్లు జైలు శిక్ష ప్లస్ జరిమానా రెండూ కలిపి కూడా పడవచ్చు. ఎఫ్. సమాజ సేవ, కమ్యూనిటీ సర్వీస్. కొన్ని సందర్భాల్లో నేరస్తుడికి సమాజ సేవ చేయడం శిక్షగా విధించబడుతుంది. ఉదాహరణకు రోడ్లు శుభ్రం చేయడం, పబ్లిక్ సర్వీస్ చేయడం. ఇలా బిఎన్ఎస్ సెక్షన్ 4 మనకొక స్పష్టమైన సందేశం ఇస్తుంది. ఎవరైనా నేరం చేస్తే వారు తప్పించుకోలేరు. నేర తీవ్రతను బట్టి శిక్షలు మారుతాయి, మరణదండన నుండి జరిమానా లేదా సమాజ సేవ వరకు. కాబట్టి మనందరం చట్టాన్ని గౌరవిస్తూ నేరాలకు దూరంగా ఉండాలి. ఇలాంటి మరిన్ని వివరాలను సులభైన భాషలో తెలుసుకోవాలంటే తెలుగు డిజి 9 ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.